విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. లేదమ్మా, ఇగో ఆమె ఒక ఉదాహరణ. ఏంటంటే చాలా మందికి సినిమా తీయాలని ఉంటే డబ్బులున్నా కూడా తీయలేరు, కానీ ఆమె ఒక ఉదాహరణ. సరే, ఇలా మీకు నష్టమో మీరు బెనిఫిట్ అవుతారో ఆ దేవు పక్కన పెట్టేస్తే, నరసమ్మ అండ్ వెంకటేశ్వర్లు వాళ్ళు ఇద్దరు ఉన్నారు, ఒక సినిమా తీశారని నలుగురు చెప్పుకుంటారు. ఆ అమ్మ పల్లెటూరు ఆమె కష్టపడి ఏదో తెలియని ఆమెనే సినిమా తీసింది, మనం ఎందుకు తీయలేదని కూడా ముందుకు వచ్చే వాళ్ళు ఉన్నారు. అంటే ఒక జీవన ఉపాధి అండి. ప్రొడ్యూసర్ అంటే ఎవరు? నిర్మాత ఒక జీవన ఉపాధి. ఇప్పుడు మీరు 30 మంది ఆర్టిస్టులు అన్నారు కదా, 50 మంది వాళ్ళకు ఒక 8 సంవత్సరాలు అంటే 8 సంవత్సరాలు మీరు వచ్చినప్పుడల్లా వాళ్ళకు ఒక ఉపాధి కలిగించారు కదా, ఆ దీవెనలు ఉంటాయి. ఇద్దరు మనుషులు పెట్టించి మా ఊర్లో కాంటోల దగ్గర అప్పు తీసుకొచ్చి పంపించారు. మామూలు హోటల్ తెచ్చి పెట్టాం, వండించి మనుషులు అనిపించింది అక్కడి నుంచి ఇంటికా నుంచి. వాళ్ళతో వండించుకొని ఎడమల్లి సప్లై చేసే వాళ్ళు ఇక్కడ వాళ్ళ కంపెనీ వాళ్ళు కావాలంట, అందుకని వాళ్ళని సప్లై చేసే వాళ్ళని పెట్టుకొని తయారు చేసేది మేమే. నేను దగ్గర ఉండాల్సింది. తినేటప్పుడు అందరూ విశాలుగా నవ్వుకుంటా బాగా కామెడీ చేసేవాళ్ళు. ఏది కావాలా రేపంటే అదే పెట్టేవాళ్ళు. పెద్ద సినిమాలో పెడతారు, వాళ్ళ ఫుడ్ అలాదు, మా ఫుడ్ అలాదు. రాక సంగతి కూడా పేరు పాపులమ్మ, నల్లబోతల పాపులమ్మ పేరు. ఆమెకు సపోర్ట్ చేసిన ఆమెమో రత్తమ్మ. బాగా చేసి భోజనాలు చేసేవాళ్ళు, కావాలని వాళ్ళని పెట్టుకుని బాగా చేసి బాగా పెట్టిండ్రు. మా ఊర్లో కాంటోల కాడ సరుకులు కూడా కాబట్టి ఎన్ని పంపించా నేను. ఒక్కసారి ఆటోకి వేసుకొని పోయి బాగా పెట్టిండ్రు. వాళ్ళు కూడా బాగా మా ఇంటి దగ్గరకు వచ్చి బాగా పెద్దామా నువ్వు పంపించిన వంట బాగా తిన్నాం పెద్దామా అని కూడా బాగా చెప్పేవాళ్ళు. ఆర్టిస్టులు అందరూ బాగా మాట్లాడేవాళ్ళు. సూపర్ అమ్మా, సూపర్. అండ్ చాలా అంటే కష్టపడి పైసలు పెట్టారు కాబట్టి అందరేమో మీ ఏజ్ లో ఇల్లులు కట్టుకోవాలి, పిల్లలకి ఇది ఇవ్వాలి, భూములు అని అనుకుంటారు. కానీ మీకు ఒక చిన్నప్పటి నుంచి అంటే మీకు సినిమాలు చూసినప్పటి నుంచి ఒక కోరిక, మనం కూడా ఎందుకు తీయలేదని ఒక లక్ష్యం ఉన్నది చూడు, దానికి హ్యాట్స్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ. నిజంగా దాన్ని ఒప్పుకోవాలి. ఎందుకంటే రూపాయి కూడా ఎవరు పెడతారు? అసలు మీలాంటి వాళ్ళు అసలు పెట్టరు. ఎందుకంటే మాకెందుకు ఈ సినిమా అని అనుకుంటారు. ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. మీకు మాత్రం ఒక చరిత్ర ఉంది. ఏం తెలియని వాళ్ళు సినిమా నిర్మించారు చూడండి, ఆ చరిత్ర అయితే ఉంది. మీ అందరు కలిసి మాకు ఇటు చెప్పి ఏదో చెయ్యండి సార్, చేసి మాకేదో అమ్మే వాళ్ళని చూపించి గట్టెక్కించి మీ అందరికి కూడా బాగా మర్చిపోకుండా తలుచు నాకు మంచిగా వంటగా చేసి పెట్టు అంతే. ఇక్కడ ఎవరైనా సరే ఊరు వచ్చినా సరే ఫోన్ చేస్తారు సార్. నా బోర్డు మీద నెంబర్ ఉంటుంది. బోర్డు కూడా చినిగిపోయింది, చిన్న బోర్డు పెట్టుకున్నా. అసలు ఆమె పేరే చిన్నపోయిన సాయి వెంకట పెట్టుకున్నాం. బాగానే కనిగిరి నుంచి, పొదల నుంచి, ఒంగోలు నుంచి వచ్చినా గానీ ఖచ్చితంగా మన వాటికి ఒకసారి తినిపోతాం. ఓకేనమ్మా. వంట కూడా బాగా చెత్త నేనే చేసేది, ఎవరు చేయరు. ఓకే. వంట మాటలు పెట్టుకుంటే కుదరట్లేదు అంటారు. అవునవును. అందుకని నేనే తలకాయ మాసం బోటి, చికెన్, మటన్ ఇట్లాంటి అన్ని నేనే వండుతా. బాగా వస్తారు, బాగా నాకైతే బాగుంది నరసమ్మని చెప్పిపోతుంటారు తినిపోయేవాళ్ళు. కానీ ఏ మాట కామాట కానీ ఇప్పుడు అంత సినిమా అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ దేవుడి దయ వల్ల రిలీజ్ కూడా అవుతుంది. కొంచెం టైం అటు ఇటు అవుతుంది కానీ మీకు మంచి. ఎందుకంటే నిస్వార్థంగా ఎలాంటి స్వార్థం లేకుండా మీకు ఇండస్ట్రీ అంటే కూడా తెలియకుండా మీరు నిర్మించారు కదా, అదే చాలు. మీరు మెట్టు ఎక్కేసిరు, అక్కడికే మీరే సక్సెస్ అయిపోయారు. నిరాశ పడకండి. ఎవరో లోకులు కాకులు ఓరుతూనే ఉంటారు వాళ్ళు, మనకు వాళ్ళతో సంబంధం లేదు. బాధపడకండి. మీరు కూడా అంకుల్ అమ్మని ఏమనకండి, ఎవరేమన్నా కూడా. మళ్ళీ సినిమా చేయాలంటే తర్వాత సార్ నేను ఈసారి పిల్లలకు కూడా చెప్పేసిన సెలమంటే ఆజిపురం బాగుంటుంది ఇంటికి. సరే ఒక్కసారి చెప్పండి, మీరు ఏమైనా చెప్పాలంటే ప్రేక్షకులకు చెప్పండి. బాగా సినిమా అందరు చూసి ఆనందించాలా. చూడదగిన సినిమా అంటే చిన్న వాళ్ళని తీసిన సినిమా, అది బాగుందా బాగలేదని మీరు నిర్ణయించండి. మా దృష్టిలో బాగున్నది, అందరు చూడాలని మేము కోరుకుంటున్నాం. నన్ను గురించి చూస్తారు సినిమా అందరూ. ఎందుకంటవా ఏమొక పిచ్చిది, ఎందుకు తీసింది సినిమా అని చెప్పి నన్ను అయితే బాగా నా కోసమైనా చూస్తారు సినిమా అని నేనైతే అనుకుంటా. బర్రెలు, మేకలు, గొర్రెలు, పొలాము, కొండలు, గోవింతరాలు తిరిగి పాలు పిండి ఇన్ని రకాలు చేసిన ఆమె సినిమా చేసిందని చెప్పి అది ఒక ఆశ్చర్యంగా నన్ను చూస్తారు. థియేటర్లకు పోయి చూడాలని కూడా వాళ్ళు నా కోసమే చూస్తారు. చాలా వరకు నేను అనుకుంటా అది నిజమో వట్టిదో. సినిమాలో సన్నాసి అని క్యారెక్టర్ చేసేసాను నేను. గోసి పెట్టి తలగొడ్డ చుట్టి ఎర్రకండ తలగొడ్డ చుట్టారు, బన్నీ నేతరు, ఈ కొల్ల కళ్ళుకొండ ఇవాళ కళ్ళు గీసేవాడిగా, దాంట్లో ఒక రౌడీగా తయారవడం. నా కోసం ఇంకోసారి చెప్పి నా ఫోటోలే ఇప్పుడు టీవీ చెల్లిగా నా వాటర్ కడుకొని చూసిపోతుంటారు. బాగా నా కోసం కూడా చూస్తారు. కాదు నటించారు మీరు, అది బాగా వచ్చింది. అందరు కలుగుతారు సన్నాసి అని. అవునా? ఓకే ఓకే, సూపర్ అండి. మీ సినిమా విజయం సాధిస్తుంది, మంచి చేతులను పడుతుంది. ఓకేనా? మంచి డిస్ట్రిబ్యూటర్, మంచి వాళ్ళు ఎవరైతే కొంటున్నారో మంచిగా ఏం టెన్షన్ పడకండి. 2 రోజులు, ఎందుకంటే 8-9 సంవత్సరాలు ఓపిక పట్టిరు. అటు కొన్ని రోజులు ఓపిక పడితే సరిపోతుంది. అదే కొంచెం డబ్బులు ఇవ్వాలి కదా జనాలకి, దాని వల్ల కొంచెం మా డబ్బుల వరకు అయితే మాకు ఇబ్బంది లేదు.
అప్పులు తెచ్చాం కదా కొన్ని చాలా వరకు మాకు ఇచ్చినారంటే చాలా గొప్ప వాళ్ళు. ఓపిక పట్టుకొని ఆగుతుండ్రు, చెప్పుకుంటా వస్తున్నాం. మా మంచితనమో దేవుడు ఇస్తానో మనకైతే తెలియదు. అదే అదే అదే. ఇక మీ గురించి తెలుసు కాబట్టి వాళ్ళు ఆగుతున్నారు. మీరు ఎలాంటి వాళ్ళో తెలుసు కాబట్టి వాళ్ళు కూడా చూస్తున్నారు టైం. చాలా అప్పు తెచ్చాను, ఒక 50 లక్షల దాకా అప్పు తెచ్చాం మాయి గాక. మొత్తం టోటల్ ఎంత అయిందమ్మా మూవీకి? మొత్తం ₹1 కోటి అయింది. ₹1 ₹1 పెట్టాం మా మన మా దాకా ఉండే 90 దాకా వచ్చింది. దానికి రాసుకున్నాయి, పెట్టాం. రాసుకోకుండా కొంచెం జరుగుతుంది. ఇటు వచ్చినప్పుడు ఇక ఖర్చుల కింద రాసుకోలేము, అన్ని ఒకటి దాకా అవుతుంది. ₹1 సినిమా స్పిరిట్, నరసమ్మ వెంకటేశ్వర్లు గారు, డైరెక్టర్ గారు రవి. బా ₹1 వస్తుంది, టెన్షన్ పడకండి, కొంచెం ఆలస్యం అంతే. మీ అందరూ దయ వల్ల మమ్మల్ని ఏదో కొంచెం ఎవరినన్నా చూపించి వాళ్ళది ఇట్ట అని చెప్పి బాగా విమర్శనం చేశారు అనుకో, మేము కూడా దేవుడి దండం పెట్టుకుంటాం, మీకు కూడా సేవ చేసుకుంటాం ఛానల్. థ్యాంక్ యూ అమ్మా, ఆల్ ది బెస్ట్. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.